ಬರ್ತಿದಾರೆ, ಯಾರು ಹೇಳ್ಕೊಬೇಡ್ರಿ. वेणुगोपालस्वामी कृपा पोषिका नाटक मंडल गुरुपादोळीको वंदे नारायण नारायण जय जय लोकावण भयहरण करुणावरण जय जय लोकावण नारायण नारायण पावन शरण शोभित नयन पावन शरण शोभित नयन दुरत निवारण सकल कारण दुरत निवारण सकल कारण धर्म परायण नारायण धर्म परायण नारायण जय जय लोकावण
నివారణ జయ జయ లోకవన నారాయణ నారాయణ నిరూపము నిర్మల మధురాకార నిర్మల మధురాకార నిరపమాన సుగుణాలయ సౌర నిరుపము నిర్మల మధురాకార నిరుపము నిరపము నిర్మల మధురాకార నిరపమాన సుగుణాలయ సౌర నిత్య నిరామయణ రాయణ నిత్య నిరామయణ రాయణ జయ జయ లోకవన మమ భయహరణ కరుణాభరణ జయ 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 లోకవన నారాయణ నారాయణ హౌరా హరినామ సంకీర్త పారుండైన ఎంత త్వరలో ఈ భూలోకము చేరమండిది కదా అది ఏమి చిత్రమే కాని బ్రహ్మమాసపుతుడైన నాకు మాత్రమే మనుక్లేశంబు అనువోపక తీరినది కాదు కదా కృషితో నాస్తి దుర్భిక్షమన్నారు దేవదేవ నిన్ను నమ్మిన వారికి ఎట్టి కొరంతైలుండవు కదా నారాయణ నారాయణ కలకమునదివ నాటకము వలను గాని కడప నిండద వెటల్చుహా కమల బొగుడు మూడు పంక్తులు నా పాలనమున హలికించే గడపు మణివే విధానముగా గడపుచున్నవాడా నారాయణ నారాయణ లోకముకు నీ ఎంతో మూఢతమున నిండి ఉన్నది కదా నేను గావించే కార్యములు జగదొప్ప కార్యములకై ఈ విశ్వమాన కళ్యాణంకై ఎంత పాటుపడినా ఒక్కరైనా నన్ను గుర్తింపుకున్నారా కలహ భక్తుడని జగడాలు శీలి అని పరిపరి విధంబుల పరియాచింపు చుట్టిరా ఎవరెట్లా భావించకుండా నేను మాత్రం ఈ విశ్వమాన కళ్యాణముతో పాటు జగత్ కళ్యాణంకై వెచ్చించదగాక నారాయణ నారాయణ వెటి నాటకంబున పాత్రులు ఎవరైనా నరుడే సుసదారివై నడపుచుండ ఒకటేమిటి వసింప లెక్కలేని నాదు కథలల్లా విన పురాణములుగావే వెటి నాటకమున పాత్రులు ఎవరైనా నారాయణ నారాయణ నటవర గంగాధర ఉమాశంకర వినీల నటవర గంగా
మరణాలు రంగమల్లురు జనన మరణాలు రంగమల్లురు జగమే నాటక రంగము చేసి నీవే కలిమాయ రణరంగవాణి నీవే కలిమాయ రణరంగ సోత్రధారి నటింపు చేతము సోత్రధారి నడవర గంగాధర ఉమాశంకర వినీల వినోద విహార నడవర గంగాధర నారాయణ పరదారి నరన వినారా సింహో హర హర గిరిజారమణ శ్యామం పరదారి నరన వినారా సింహో హర హర గిరిజారమణ కరుణా రసలాల కరుణాంతరంగా కరుణా రసలాల కరుణాంతరంగా జయ హే జగదీశ జయ పరమేశ జయ హే జగదీశ జయ పరమేశ నటవర గంగాధర ఉమాశంకర వినీల వినోద విహార నటవర గంగాధర నారాయణ నారాయణ సభాసదులారా, ఈ రాజకుమారుల విద్యాపారకులయో మీరందరూ బాగా తిలకించారు కదా. గదా యుద్ధము నుండి భీమసేనుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, సరసమానులు ఇళ్ళ విద్య పారకుతుడైన ఈ అర్జునుని ఓడించేవారు మూడు లోకములందు లేడని నా సందేశము. అస్త్రకిలాస్త్ర విద్యలనందు పుట్టి కడుపున పుట్టిన కనపు చెండు వీధిని ఓడింపగలము వారు జగములందు. వీరులారా, నేనున్నాను. నాకు ఇంపిష్టమైనతో ఈ అర్జున్ని ఓడించి నా అస్త్ర విద్యని చేర్చుకుందనే కాక. అయ్యా నీవెవరు? నీ పేరేమిటి? గురుదేవా, నేను సూతపుత్రుడు. నా తల్లిదండ్రులు రాధాచితరులు. నా పేరు కరుణందరు. ఓరోరి సూతపుత్ర, భరతకుల వంశ ప్రదీపుడైన అర్జునుడెక్కడ? నీచకుల సంభూతుడైన నీవెక్కడ? మా రాజ్యకులమనే పాటింపక మాతోడనే పోరాడగల వీరాది వీరుడవుతివా? సూతకుల సంజాతినితో ఎదురు నిలువ అనర్కుడు. మహారాజా, శాంతించండి. అభిమాన వశంబున మీ వంటి వారు ఇట్లా సెలవిచ్చినా ఇంకా నేనేమనగలవాడను. వీరునికి పౌరుషమే కులము, ధైర్యమే కులము, సాహసమే కులము, అభిమానమే కులము. అంతే కానీ మీ వంటి వారు ఇట్లా దూషించుట పాడు కాదని మనవి చేయుచున్నాను. వీర పురుషోత్తమైన వాక్యంబుల పలికితివి, చాలా సంతోషమైనది. అర్జున, ఈ కరుణతోడ పోరాడగలవా? సుయోధన,
క్షత్రియులకు క్షత్రియ కల వీరుడైన నేను ఈ నీచకుల సంబోధినితో యుద్ధము గావింతున్నా, నా సరి సమానతోడనే సంగ్రామము గావింతునే కానీ ఈ సూతపుత్రుడితో ఎంత మాత్రము యుద్ధము చేయచాలను. అర్జున శాంతింపు. నీ ఇద్దకు నీ సౌజన్యమునకు నీవు పలుకోవలసిన పలుకుల ఇవి. పొరల మాటల చేత నప్పించుట మహాపాపము కదా. ప్రథమమున రాజబిడ్డకో మేకప్ ఆ పైన ఇకపై సడ్డవలయో కురువంశ గౌరవ నిశ్చయలకో జీవమున మాట మరుతురే ఈ రతనయా. బాణము సంధించుటకైనా యోగ్యత లేని ఈ సూతపుత్రుడు నా సరిజోడ ఎంతటి వీరాది వీరుడైనను తారతమ్యములు పాటింపక నాతోడనే పోరాడ సంకల్పించేనా? అర్జున ఏమంటివి? బాణము సంధించుటకైనను నాకు యోగ్యత లేదా? క్షత్రియ కుల వీరుండవని గర్వాంధకారం మన నిమిట్ల పలుకుంటువే కానీ ఏనాటికైనా మా వంటి శూద్రులే రాజ్యాధికారం వసించి కీర్తిని గాంతులు కాకే. ఓరి సూతకుల చాండాల ఏమిరా తప్పితివి? నక్క ఎక్కడ, నాగలకం ఎక్కడ? నీ ఎక్కడ ఈ విధ గడిచిన మాత్రాన రాజాదిరాజ మహారాజులమైన మా తొడనే పోరాడగల వీరాది వీరుడు అయితివా? బండల మదమ్మున పుట్టి పెనగొండలే అండగా కందమూలముల్ తిండిగా కొండలను తిరుగువాడ నీ ఒక వీరిని వలే కోదండ కల ప్రచండ భుజతాండవమ్మగు మమ్మెదురుంతునే ఏ పార్థుని తోడ బోర సల్ప తర్ప మదియేలా. భీమసేన గదా యుద్ధ వీరుండవని గర్వింపుచు సాటి వీరుని సత్కరించి నన్నే వారింపుచుంటివా? మీరీర్వరు నా తోడ పోరాడ రండు, మన శౌర్య బలబలములు కొంత ప్రదర్శించుకుందాం. ఏమంటివిరా దూర్త దుశ్శాసన? నా కొరకై మీలో మీకు అకారణ వాదంబులేనా లేనిపోని కలహంబులేనా? నేను ఇచ్చటికి వచ్చిన నాదే పొరపాటు, నేను వచ్చిన దారినే వెళ్ళేదను. కాదు ఆచార్యదేవా, ఏమంటిరి? జాతి నపన సూతకుల సంజాతనతో ఎదురు నిలవ అర్హత లేదంటిరా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది గోపరీక్ష ఎందువా? నీ తండ్రి భర్తవాదిని జన్మనెట్టిది, అటు చికిత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో జన్మించితివి కదా, నీది ఏ కులం? ఇంత ఏళ అస్పృతాహకుడు ఈ కురుకుల రుద్రుడైన ఈ శాంతనముడు శివ సముద్రముకే పరార్పడి గాంధారి పరిణయముతో మా తాత చందన చక్రవర్తిని పెంగాడి గంగా గర్భమున జన్మించి మా వంశమునికే పోషకులు కాలేదా? ఇంకా మాతో చెప్పితివేమయ్యా, మా వంశమునికే మూల పురుషుడైన వశిష్ఠుడు దేవనర్తికి ఊర్వశి పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్నైన అరుంజ్యోతిని, ఆమె వలన శక్తిని, ఆ శక్తి చాండాయలను పరాశురని, పరాశురు మధ్యపడితే మా తాత యాతనని, యాతిని వాళ్ళ అంబాలికతో మా తండ్రి ధృతరాష్ట్రని, అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని, మా ఇంటి దాచితే నీచే కీర్తింపబడుతున్నా ఈ దుర్దేవుని కనలేదా? సందర్భ సార్వములను పట్టి క్షాత్ర బీజపాద్యనములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నీడు కులమని దీర్ఘోగమలెందలుకో. బ్రహ్మరుషుల
శిశువుల జననములు మనము విచారింపతగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి ఛాత్ర పరీక్షే. ఛాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారెల్లరూ రాజులే. అట్టి రాజులే ఈ కురిరాజు భవిష్యత్తులో పాల్గొనుటకు హర్కులు. ఓహో, రాజ్యరికమా అరకత్తలు నిర్వహించినది. అయినను మా కౌరవ సామ్రాజ్యములో సప్తశ్యామలమై సంపత్తుకురాము ఎలగండు నా అంగరాజ్యమునికి ఇతనికి ఇప్పుడే మూర్తాభిషేకము గావించుకున్నాను. సోదరా దుశ్శాసన అనర్గ శక్తి కిరీటేకంగా చెమ్ము గాంధారి సార్వభౌమ సువర్ణ సింహాసనం చింతించము. పరిహారలారా, పుణ్య భగీరథి నదీతో ఎల్కను కళ్యాణ భక్తులారా, ఈ కరణ్ మహారాజునికి కైవారం గాయింపము. నేను ఇదే సకల సభ మధ్యమన పండిత పరిశోభిత మధ్యమన సర్వదా సర్వదా సాత్రదా సాత్రదా చక్కగా శాశ్వతంగా మూర్తాభిషేకం గాయించుకున్నాను. మహాదాత, మీకు నాపై గల అభిమానముకు నేను ఎంతయో సంతోషించుచుని. ఎచ్చటా చెరసుగ్గని ఈ రాధేయుడు తుది బిందుపు రక్తం ఉన్నంత వరకు యావత్ జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడునై మీ ఇతరునై ప్రవర్తిస్తున్నానని చెప్పతము చేయుచున్నాను. గోత్ర వర్గాదుల సరకు కొనగనాకు అంగరాజ్యాభిషేకంబుని ఆచరించి గౌరవించితివి. ఇప్పుడు నా కారణంబుగా ఏ విధంబున నేను నీ రుణము తీర్కో. విత్తుడా దాత, అప్రవర్జిత వీరవరణుడు నీకు నా అంగరాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనం ఇచ్చి కూడా గౌరవిస్తున్నాను. మనకింటి సుత్తమయము ఎన్నడూ కలిసి రాలేదు సుమా. కావున కర్ణునికి రాజ్యాది వైభవ సత్కరములతో సత్కరించితివి. నీ దాన కుశలత బుద్ధికి మేమందరి కృతజ్ఞతలు చెప్పకలిసిన వారమే కదా. అర్జున, ఇంకా నాయన ఈ కరుణ కూడా పోరాడగలవా? వీరులకు వీరస్తమే ప్రధానము కాని వాక్షారాత్మకాదు శక్తి ఉన్నతో ఈ కన్నుని తోడ పోరాడు వస్తునే గాని అనుచితిపైన మాటులేలా లేనిపోని తలకంబులేలా. అర్జున, మాట మాత్రాన నీవెంతటి యువరాజుని గావించినను ఈతడు సూతపుత్రుడే కాని నా సరి సమానుడు కాడు కాజాలడు. అర్జున, హరివీర భయంకరుడని అస్త్ర విద్య పారంగతుడని గర్వింపుచుంటివా? ఏ నాటికైనా నేను నిన్ను సంహరించుకున్న వీరకర్ణునే కాను, ఇదే నా ప్రతిజ్ఞ. బడాకర్ణ, చక్కగా చెప్పేవి. ఇంకా నీ ఉన్నంత విద్యని అభ్యసించుకొని రమ్ము. మహాభాగ్యం. రాధా మానస హృదయ విహార, రాధా మానస హృదయ విహార, బృందావన భూమి సకల సంచార, బృందావన భూమి సకల సంచార, దేవాయేదో నందనా యదుకుల దేవాయేదో నందనా.
సకల చరాచర జగదీపాలన సకల చరాచర జగదీపాలన దేవా యదో నందన యదో కుల దేవా యదో నందన యదో నందన యదో నందన. హౌరా నారద మునీంద్రుని ఆదేశానుసారముగా మా తండ్రి గారు స్వర్గాయోగంబునకై మా ధర్మనందుని ఆజ్ఞానుసారముగా రాజసూయోగంబునకై వాసుదేవుని నా వెనువెంటే తోడుకోరమ్మని మా అన్నగారి ఆజ్ఞ కదా, అటులనే తోడుకొని వచ్చేదగాక. అగణిత సత్యశీలుడో అగ్రజుండు పరమశాంతుడు పితృవా పాలకొండు ధర్మసూనుని అద్భుత ధర్మలీల తలచి ఎరుంగ సౌఖ్యమే దాతకైనా కానిము నేనిదే ఒక మారు ద్వారకా నగరము కేగి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించి వచ్చేదగాక. ఆసిత మందారా ఓ దేవా అఖిలావన జగల కమసారా ఆసిత మందారా మన్నిత మురళి గాన విహార మానిత మురళి గాన విహార మానిత మురళి గాన విహార మానిత మురళి గాన విహార నీనా పోషక జగదోతార నీనా పోషక జగదోతార ఆసిత మందార ఓ దేవా అఖిలావన జగల కమసార ఆసిత మందార పరమ పావన భక్తవిగాన పరమ పావన భక్తవిగాన పరమ పావన భక్తవిగాన పరమ పావన భక్తవిగాన గోపికాంత గోకులనామ గోపికాంత గోకులనామ ఆశ్రిత మందార ఓ దేవా అఖిలావన జగల కమసార ఆశ్రిత మందార మందార మందార.
బలా తగదీమి తగజీను తగదీమి తగజీను తగదీమి తగజీను తగదీమి తగదీమి తగజీను తగదీమి తగదీమి తగజీను తగదీమి తగజీను తగదీమి తగజీను తగదీమి తగజీను తగదీమి తగజీను తగదీమి తచ్చం తగజం తగిటజం తద్దింగిటకు 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 తచ్చం తగజం తగిటజం తద్దింగిటకు 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 తచ్చం తగజం తగిటజం తద్దింగిటకు 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 తగదీమి తగజీను 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 తగదీమి తగదీమి తగజీను తగదీమి తగజీను తగజనది బలా తగజనది తగజనది తదింగిటకు 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 తగజనది బలా తగజనది తదిగినది తదింగిటకు 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 తగజనది తగజనది తదిగినది తదింగిటకు 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 హౌరా ఏమి మై బ్రహ్మ శిల్పన చాతురము వరుణ నాతిత్యము కదా ఈ విధ మణిమయ కచ్చట కాంచన స్తంభములు అమూల్య భావ్య పరిపూరిత మాల చిత్రాలక విలాస స్తంభములు జీవకళ పరిపూర్త శిల్ప ప్రదర్శనములు హన్నున్న సామాన్య కల్పనంత వైభవపేతమములు కాకరమైన ఈ మైసభ విశేష వర్ణింప నా శాస మణీంద్రునికే నాగేంద్రునికే సఖ్యము కాదనుక నిర్వివాదము నిశ్చయము నిశ్చయము హగుగాక. హౌరా పాండవులు ఎంతటి శత్రువులు మున్నా తిరుప రాజ్య సుయోగము ఈ పాండవులు ఇట్టి పూర్తిగా గావించుతున్నారు కదా. అగుగాక
సాటి రాజ్యాన్ని చూడమని లసంగిన కానుకలకే ధనకనక మణిరాజులు పర్వత కృతములు దాల్చుతున్నారు కదా. బలిరా పాండవ రత్నము ఎంతటి యవేద్దములు, ఎంతటి నిగూఢ సమస్యలు, ఎంతటి రాజకీయ తాంత్రాలోచన కారణములు యథార్థముగా మీరిప్పుడు రాజ్యసు యోగము చేయనేలా. ఓహో కృత్రిమలోచన పరుడుగు శ్రీకృష్ణ సాయం వలన సామ్రాజ్య సంస్థాపకులు కావాలని వాళ్ళు పట్టుంటారా. హౌరా సుందర సంచార్త భాగమున ఈ నుచత స్థానమున నిలిచిన ఈ సుందరాంగిలు ఎవరు? ఆమె సమీపకి అరిగించి పలుకరించేదగాక. ఓహో చిలుకల కొలికి నీ వాళ్ళ చూపులు మినికేతను చూపులుగా మిన్నగా ఉన్నది. నీ ఎచ్చని కొంగిలి కోసం, తీయని ముద్దుల కోసం, కమ్మని నవ్వుల కోసం తవతవలాడిపోతుంది. చిత్రం ఐ బళ్ళారే విచిత్రం అయ్యారే విచిత్రం నీ రసనగరకు రారాజిని రప్పించుటే విచిత్రం. రాజరకత దిక్కులతో రణతంతము చెక్కులతో, రాజరకత దిక్కులతో రణతంతము చెక్కులతో సగమగమో నా మదిలో మదనడు సందడి చేయుట చిత్రం అయ్యారే విచిత్రం ఐ బళ్ళారే విచిత్రం. బింబాదర మదిరిమలు బిగి కోగిలి గుమగుమలో, బింబాదర మదిరిమలు బిగి కోగిలి గుమగుమలో ఎన్నాళ్ళుగా మయరే నేనెరగట పోవటే చిత్రం అయ్యారే విచిత్రం ఐ బళ్ళారే విచిత్రం. Bala
దూరా ఒక్క శిలాప్రతిని గాంచి కారమందుటయా ఎంత చిత్రము ఎంత విచిత్రము అయ్యో రే విందులో వెట్ల ప్రవేశించిను వచ్చిన ద్రోవమే మర్చిపోతిని మధుపాన సప్తమైన మా చిత్రభ్రమ అదిగో అదే మార్గము కాబోలు పాండవుల పతమునకై అంకురాపురముగా ఉంచెదగాక ఇదేమి ఇచ్చట దూరమే లేదే దూరమ లేకయే ఉన్నట్లు గోచరిస్తున్నది ఏమి నా మతి భ్రమయ ఇచ్చట ఎవరు చూడలేదు కదా మా భంగపాఠాలు పరికింపలేదు కదా దైవమా పాండవేల ఐశ్వర్యములు చూచి కొంగి కుదించి నచించమని ఇంకేలా నన్ను బతికింపుతున్నావు ఏమి సభాభవన గర్వమన సుందర దుష్యములకు జలాశయమమా అంతా మాయామోహితముగా ఉన్నది ఇది నువ్వు అట్టిదే హో మయబ్రహ్మ నీ కల్పన చాతురం ఇంతకు నన్ను పరాభవించి వినియోగించితివా ఏమి ఎవరు అచ్చట ఎవరు కనిపించరే ఆక్షమా లేక పర్యాక్షమా పాంచాలి పంచపత్రిక ఏమేమే నీ ఉన్నత మహోన్నత వికటాటాసము రారాజుని తలంపగా బావగారని పరిహాజించిదివా ఇంతకింత ప్రతీకారము గావింపకుండా నేను సుయోధన సార్వభౌముడనే కాను 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 నీ మరిది గారికి పంచాలి నీ మరిది గారికి శిల్పకళ ప్రాణము గాయించిదివా చక్రవర్తి జలకంబలాడుతున్నాడు ప్రాణేశ్వర ఎంతటి చక్రవర్తులైనను ధృతరాష్ట్రుని కుమారులే కదా అందరాజు కుమారుడు అందుడే కదా ప్రాణేశ్వర అబ్బా ఎంతటి బాకు పట్టుపడుచున్నది భీమసైన అవసర కారణములకై అస్థనావతికి వెళ్ళుతుందా మీ అన్నగారితో తెలివిచేయము ఎంతటి మాటని చెప్పితివి నీవిక్కడ చూడవలసినది ఆనందించవలసిన కార్యములో ఎన్నో కలవు అప్పుడే వెళ్ళిపోయేదవా ఎవరచ్చట ఈ కౌలవేశ్వరునికి పొన్నిటి జలకం వల్లాడించి రాజసీయ మందిరము చేర్పించము సరి పంచాలి ప్రాణేశ్వర వాని క్రోధవశము చూడగా మిక్కిలి అసూయతో వెళ్ళిపోయినాడు నిజమే స్వామి ఈతని కోపం చూసిన మునుముందుకేమే ప్రణయమించునోయిని నాకు కూడా భీతి కలుగుతున్నది నాథ వాడంత వాడి కోపం ఎంత కన్నెత్తి చూడలేదు పొల్లెత్తి మాట్లాడలేదు వంచిన తల ఎత్తుకున్ననే వెళ్ళిపోయినాడు ఇంకెవరు అర్జున లక్ష గృహ నిర్మాత విషన్న ప్రదాత మన అన్నగారి ప్రియ ప్రాత నాకు పరమ ఎదురైన ఆ దుష్ట దుర్యోధనుడే ఏమి సుయోధనుడురా భీమసైన ఏమి జరిగినదో ఎరంగిచ్చి నా మదిగల సందేశములు నివరింపచేయము అసూయాప్రవతగిన పరాభవమే జరిగినది పరాభవమా మనుసుయోధనక అందలకు కారణములు కనబడుతూనే ఉన్నాయి కదా యాగ మందిరములో మనకు జరిగిన సన్మానాలు చిత్ర విచిత్ర కల్పనాపరితములైన ఈ మయాసభ మందిరములో తనకు జరిగిన అవమానాలు కారణంబులు కావచ్చును దానినే ఆ అసూయాపరుడు మనము చేసినది నేరముగా భావించి ఉండవచ్చును ఏమి నేరమా ఎవరి నేరము ఆత్మానందుడు తలచి ఈ సభకి ఆత్మనించడం మన నేరమా రమణీయ రత్న ప్రభాసుర శిల్ప కల్పన చాతుర్యములకు ముక్తుడై
విభ్రాంత శాంతుడు గౌరవం మనరేనమా దూరములు ఉన్న చోట లేనట్లుగా లేని చోట ఉన్నట్లుగా భావించి తల కొట్టుకునేది మనరేనమా అతని బొమ్మపడును కాంచి అంతపుర కాంతర నవీన అతని కాబడే కానీ మన పొరపాటు కాదే ఆ దృష్టానికి ఆ శాంతి జరిగి తీరవలసినది. రయంబున రణంబున తిరుపతి శిరుమలి కండ్రి రయంబున రణంబున తిరుపతి శిరుమలి కండ్రి భయపడక నయమనక మించి ధరించిన దంచు వేదం భయపడక నయమనక మించి ధరించిన దంచు వేదం ధనము శోభింపు ధనము కనికరముల లేఖనలు వినము రయంబున రణంబున తిరుపతి శిరుమలి కండ్రి తిరుపతి శిరుమలి కండ్రి తిరుపతి శిరుమలి కండ్రి. నాయన అర్జున శాంతింపుము. కౌరవులు మనము అన్నదమ్ముల బిడ్డలము. వారి వారి అవమానాలు మనవే నాయన. పగను విడనాడి మచలచో భక్తి చేత యుండి ఒంటిని కదా ఇన్ని నాళ్ళు పొందు భావము విడనాడి భావ్యమగునే తగునే ధర్మమగునే అన్నయ్య, మీ ఆశీర్వచనముల చేతనే ఆ సుయోధనుడు లేనిపోని అపనిందులు చేయుచున్నాడు. కానీ ఈ పార్థుడి భుజబల పరాక్రమము అతడు ఇంకా ఎరుగా రాబోడు. పశుపతిని గెలిచి కాండవనము కాల్చి చుక్కలను దాల్చి దుష్టరాక్షసులను కూల్చి అంతవారికి జయమనుట ఎంత ఎంత దళిత రవతేజ శ్రీకర ధర్మరాజా. ధర్మరాజన వారి వలన మనకెట్టి అపకారములు సంభవించుండలేదు కదా. కావాలని మీరు ఇట్లు పొలకుతుంటారు. కానీ నా మేడ ప్రాణములు ఉన్నంత వరకు వారు చేసిన అపకారములు నా గుణలను మెదల్పక మారచు. పరమరీచుడు కౌరవాత్మకుడు నన్ను ధిక్కరించలే. నా పదవీరునంత వరకు శాంతి అగులే త్రికోదర చక్రవర్తి. అన్నయ్య ధర్మానందన, కౌరవులకు మనపై దేశము నిండి ఉన్నది. కానీ మీ ఆనతి అయినతో నా చరంబల చేత రూపం మాపేదగాక. పరలో చిరలనగాచి ఏ చెడు పాలగొండు పౌరుషుడైన వాడు పురుషుడగనే తనకు గల శక్తి ఎంతయో దక్కనైన మరణమందున మదిలోన మాన్య చరిత. అన్నయ్య ధర్మనందన, కౌరవులు సామాన్యుల తలంచితివా? నీ అనుగ్రహమైనతో నా శరంబుల చేత రూపు మాపేదును గాక. తనకరములు కనిపించు కనదగంబు తగదు కాంతికి పంచము తగునమోచునటులా మనలు వేచెను దాయాదులు అనువనరసే మనలు నరిగట్టరందురు గణమగీపా. సోదరులారా, ఈ కోపదేశమున మీకు ఎంత చెప్పినా అర్థము కాక ఉన్నది. అదిగో రాజులందరూ యాగమందిరము చేరుతున్నారు. పోదాము రండు. మహాభాగ్యం.